వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండింది. వాటి వల్ల మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ చూద్దాం. ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే తక్కువ టైంలో మనం చదవలేము అనే ఉద్దేశంతో టెస్టులు రాయటం, ఆ టెస్టుల నుంచి ఎక్కువ వస్తాయి అనుకోవటం, ఇవన్నీ కూడా భ్రమ అవుతుంది. టెస్ట్ అనేది జస్ట్ ఎబిలిటీని టెస్ట్ చేసుకునేదే, కానీ అదే కాన్సెప్ట్ అయితే అందరూ టెస్టులు రాసుకోవచ్చు, వీడియో క్లాసులు చూడాల్సిన అవసరం లేదు. టెస్ట్ అనే పేరులోనే ఉందండి, అది జస్ట్ టెస్ట్ చేస్తుంది అంతే, మీ ఎబిలిటీని టెస్ట్ చేసుకోవటానికి. టెస్ట్ చేసుకున్న తర్వాత మీ ఏరియాస్లో మీరు ల్యాక్ అయి ఉన్నారో ఆ ఏరియాస్ని రివిజన్ చేసుకోవటం కోసం అది టెస్ట్. కానీ టెస్ట్ రాస్తే ఈ టెస్ట్లో నుంచే మొత్తం మార్క్స్ వస్తాయి, నేను ఎక్కడ కనపడితే అక్కడ ఎంసీక్యూస్ని చేస్తాను, ఇది కాదు. మీరు ఎంసీక్యూ చేస్తున్నారంటే ఆన్సర్ గుర్తుపెట్టుకోవటం కాదండి చేయాల్సింది, ఆ ఎంసీక్యూ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఆ ఆన్సర్ని చేయటం, అది టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఎక్కువ మంది టెస్టులు చేస్తూ కాలయాపన చేస్తున్నారంటే కనీసం కొన్ని మార్క్స్ని కూడా మీరు సంపాదించుకోలేకపోతున్నారని అర్థం అండి. ఏ ఎంసీక్యూ మీరు చేసినా, బయట ఎన్ని టెస్టులు చేసినా అవి డైరెక్ట్గా ఏపీఎస్సి ఎగ్జామ్లో రావు, అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ కాన్సెప్ట్స్ వస్తాయి కానీ అవి డైరెక్ట్గా రావు, అది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అండి. అయితే మనం మాట్లాడుకునే ముఖ్యమైన అంశాలని ఇలా డివైడ్ చేద్దాం. సిలబస్ ఎక్స్ప్లెనేషను, లెర్నింగ్, వీడియో క్లాసెస్ చూడటం ఎలా లేదా ఆఫ్లైన్ క్లాసెస్ చూస్తున్నప్పుడు, అండ్ రివిజన్ ఎలా చేయాలి, అండ్ టెస్ట్లు ఎప్పుడు రాయాలి, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి. ఈ ఆర్డర్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ సిలబస్ని ఎలా ఫ్రేమ్ చేశారు, ఏ ఉద్దేశంతో ఫ్రేమ్ చేశారు, ఆ సిలబస్లో ఒక్కొక్క పదాన్ని ఎలా ఉపయోగించారు, ఆ పదం ఎక్కువగా దేన్ని రిఫర్ చేస్తుంది అనే దాన్ని మనం మాట్లాడుకోవాలి. సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని తీసుకున్నారనుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనుకుంటారు సిలబస్ని కనుక మీరు చూడకపోతే. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే పదాలు అసలు ఉండవు అక్కడ. రీసెంట్ టెక్నికల్ ఇష్యూస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ కానీ, అండ్ డిఫెన్స్ కానీ, న్యూక్లియర్ టెక్నాలజీ కానీ, సో హెల్త్ టెక్నాలజీస్ కానీ, రీసెంట్ నేషనల్ టెక్నాలజీ పాలసీస్ ఏమున్నాయి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, వీటి మీద అడుగుతారు. ఎన్వైరన్మెంట్ ఏంటి, హెల్త్ ఏంటి, బయోడైవర్సిటీ ఏంటి, ఎకాలజీ సిస్టమ్ ఏంటి, అలా అడుగుతారు. అంటే సిలబస్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. దాన్ని సిలబస్ని అర్థం చేసుకోకోకుండానే అందరూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే ఎక్కడో ఒక వీడియో క్లాసెస్ తీసుకుంటారు, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ని ఎట్లా చూస్తూ పోతూ ఉంటారు. దానివల్ల మీకు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, దేని మీద కాన్సెప్ట్ కవర్ చేయాలి, అసలు ఏ ఉద్దేశంతో ఆ సిలబస్ పెట్టారు అనే దాన్ని పూర్తిగా మీరు ల్యాక్ అవుతారనమాట. కానీ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అసలు ఈ సిలబస్ ఎందుకు ఇచ్చారు, ఈ సిలబస్లో పాయింట్ టు పాయింట్ మనం ఏం అర్థం చేసుకోవాలి, అసలు ఏం కవర్ చేయాలి, మేము ఏం కవర్ చేస్తున్నాము. సపోజ్ నేను ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇచ్చానండి, దాన్ని ఎవ్వరు చూడకోకుండానే ఎకానమీ చదివేస్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేస్తారు. దాంతో మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, కాల్స్ చేస్తూ ఉంటారు. అసలు ముందు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. దానివల్ల ఏంటంటే దాంట్లో ఏముంది, మనం ఏం చదవాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, దాంతోపాటుగా నేను కొన్ని టాపిక్స్ని ఎందుకు చెప్పలేదు, వాటిని ఎప్పుడు చెప్తాను అనేది కూడా దాంట్లో ఉంటుంది. సపోజ్ నేను ఫస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత వేరే చాప్టర్కి వెళ్ళొచ్చు, దానికి గల కారణం ఏంటి, దానికి లింక్ ఉంటుంది. అది మీరే సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది, లేకపోతే మధ్యలో చాప్టర్లు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారనమాట. సో ఒక సీక్వెన్స్లో వస్తూ ఉంటుందన్నమాట. అది మొత్తం మీకు సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో పూర్తిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేయటం వల్ల స్కోరింగ్ ఏరియాస్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఎక్కువ మార్కులు ఎక్కడి నుంచి ఏ ఏరియాస్ నుంచి వస్తాయో కూడా మీకు వస్తుందన్నమాట. సో అండర్స్టాండింగ్ లెవెల్ అంటే మీరు అండర్స్టాండ్ చేసుకుంటే సిలబస్లో ఏముందో అర్థమవుతుంది, ఒక చాప్టర్కి మధ్యలో సంబంధం ఏంటి, ఒక సబ్జెక్టుకి మధ్యలో సంబంధం ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. సపోజ్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చూడటం వల్ల సర్వే, బడ్జెట్లు, ఇప్పుడు వరకు మనకి ఇంటీరియం బడ్జెట్లే వచ్చినాయి, కానీ ఇవి మనకి జస్ట్ ఒక ఐడియానే ఇచ్చాయి, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ సర్వేలు రాలేదు. ఇవి జూన్లో వస్తాయి. గవర్నమెంట్స్ ఫామ్ అయిన తర్వాత జూన్లో బడ్జెట్లు ప్రవేశపెడతారు, సెంట్రల్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ.
ఆ బడ్జెట్ల నుంచి మనకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. వాటి పూర్తి అనాలిసిస్ అనేది వస్తుందన్నమాట. దాంతోనే మీకు 40% సిలబస్ కవర్ అయిపోతుంది ఎకానమీలో. అది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కూడా ఎకానమీలో. సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో లేదా ఇప్పటి వరకు ఇచ్చేసి మీకు వదిలేశారనుకోండి ఆఫ్లైన్లో, అప్పుడు జూన్లో వచ్చేదాన్ని మీకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చిందానికి ఇవ్వలేదనుకోండి, అప్పుడు మీరు వెనకబడిపోతారు. సో మనకి గ్రూప్ 1లో ఇంటీరియం బడ్జెట్ నుంచి క్వశ్చన్లు అడిగారు. అప్పుడు అంతకుముందే అడిగారు, అంతకుముందు వారం క్రితమే రిలీజ్ అయింది అది. అంటే మనకి ఏమర్థం అవుతుంది? సో జూన్లో వచ్చేటువంటి బడ్జెట్ సర్వేలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాటిని కవర్ చేయాలి, వాటిలో నుంచే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇచ్చిన ప్రీవియస్కి అయినా కానీ జస్ట్ ఒకసారి గో త్రూ ఇట్, అంటే వాటిని ఒకసారి చూడండి, కానీ అవి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏం కాదు. మళ్ళీ జూన్లో మనకు వచ్చేటువంటి బడ్జెట్ సర్వేలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వాటిని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆర్డర్ ఆఫ్ కంటెంట్, ఒక కంటెంట్ తర్వాత ఒక కంటెంట్ ఏది చదవాలి. సపోజ్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ ముందు ఇచ్చేస్తారండి, కానీ దానికన్నా ముందు అసలు ఎకనామికల్ ఇంట్రడక్షన్ ఏంటి, సో మనకి డిమాండ్ ఏంటి, సప్లై ఏంటి, పరిస్థితులు ఏంటి, ప్లానింగ్ ఏంటి, ఇవన్నీ తెలిసిన తర్వాత మాత్రమే లాస్ట్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి వెళ్ళాలి, జీడిపికి వెళ్ళాలి. సో కానీ మనకి సిలబస్లో మాత్రం ముందే ఇచ్చేస్తాడు నేషనల్ ఇన్కమ్ అనేది. సో అలాంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందు ఏం చదవాలి, తర్వాత ఏం చదవాలో కూడా మీకు సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఉంటుంది. తర్వాత మీరు మార్క్స్ కూడా ఏ ఏరియాల నుంచి ఎక్కువ వస్తాయి. సపోజ్ ఎకానమీ తీసుకుంటే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉంటుంది, అవునా? ఇండియన్ ఎకానమీలో నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏపీ ఎకానమీలో తక్కువ మార్క్స్ వస్తాయి. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీలో కూడా ఏపీ ఎకానమీ మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ ఏపీ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అవునా? సో నేను ఇచ్చిన ఇంతకుముందు ఆల్రెడీ ఇప్పుడు ఏపీకి సంబంధించిన వీడియోస్ ఇచ్చాను, అవి ఎవరో చూడరు. నెక్స్ట్ ఎకానమిక్ సర్వే, నెక్స్ట్ బడ్జెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాదు, నేను ఇచ్చాను అంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. దాంట్లో స్టాండర్డ్ కాన్సెప్ట్ ఎప్పుడూ కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయండి. సో అందుకని అవి చూడాలా లేదని డౌట్, కన్ఫామ్గా చూడాలండి. లెవెల్ 1 కింద అది చూడాలి, లెవెల్ 2 కింద వచ్చేటువంటి బడ్జెట్ సర్వేని నేను మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇండియా కూడా అంతే, ప్రజెంట్ ఇచ్చిన బడ్జెట్ సర్వేలు చూడాలి, ఫ్యూచర్లో కూడా బడ్జెట్ సర్వేలు వస్తాయి. సో నేను ఇచ్చాను అంటే కంటెంట్, దాన్ని ఎందుకు ఇచ్చారు, ఎందుకు, ఇది అవసరమా లేదా అని కాదు, నేను అవసరం అయితేనే ఇస్తాను ఆ కంటెంట్ని, దాన్ని చూడాల్సిందే మీరు. ఏది ఎస్విఆర్ అకాడమీ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కన్ఫామ్గా మీరు అవి చూడాల్సిందే, దాని నుంచి మీకు బెనిఫిట్స్ వస్తాయి. సో ఇక్కడ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నాకు లేదండి. నేను ఏదైతే ఆర్డర్ ఫాలో అవుతానో, లేదా ఏ ఆర్డర్ చదివితే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయో వాటి గురించే నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. మీకు పాజిటివ్గా ఉండాలని చెప్తాం, కానీ ఎవరికి కూడా నెగిటివ్గా ఉండాలని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది. దాంతోపాటు లెర్నింగ్ ప్రాసెస్లో మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, ఏం చేస్తున్నారు. సపోజ్ వీడియో క్లాసెస్ తీసుకుంటున్నారనుకోండి, ఆ వీడియో క్లాసెస్ తీసుకున్నప్పుడు మీరు ఆ వీడియో క్లాసెస్ యొక్క కంటెంట్ని, ఒక వీడియో చూసేటప్పుడు సో దాన్ని మీరు 1.25, 1.5 ఇలా పెట్టుకొని చూస్తారు, స్పీడ్గా అర్థం చేసుకునే కెపాసిటీ ఉందే అనుకొని. కానీ చాలా పాయింట్స్ మిస్ అవుతూ ఉంటారు. ఒకవేళ 1.25, 1.5లో చూడండి, చూసినప్పటికీ కూడా పాయింట్స్ మిస్ కానివ్వకోకుండా చూసుకోండి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ మంది అచీవ్ చేసే వాళ్ళలో రన్నింగ్ నోట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రన్నింగ్ నోట్స్ కనుక మీరు మెయింటైన్ చేయడం చాలా కష్టం, టైం టేకింగ్ చాలా కష్టం. కానీ వన్స్ రన్నింగ్ నోట్స్ కనుక మీరు రాసుకుంటే రివిజన్ చాలా ఈజీ అయిపోతుంది. మీరు పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ కనుక చూస్తూ ఉంటే అది కూడా చూడొచ్చు, నేను చూడొద్దు అనట్లేదు. కానీ ఒక వీడియో చూసిన తర్వాత మీరు పీడిఎఫ్స్ వస్తారు, ఆ పీడిఎఫ్ని మళ్ళీ టిక్ చేసుకుంటారు, టిక్ చేసుకున్న తర్వాత ఆ పీడిఎఫ్ మళ్ళీ రివిజన్కి ఉపయోగిస్తారు. అంటే పీడిఎఫ్ అనేది పీడిఎఫే, మల్టిపుల్ టైమ్స్ మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ రన్నింగ్ నోట్స్ ఒకసారి రాసుకుంటే రెండోసారి చూస్తే మీకు డౌట్స్ ఉండవు. కానీ పీడిఎఫ్ 2 సార్లు చదివినా 3 సార్లు చదివినా ఎగ్జామ్ వరకు చదువుతూనే పోవాలి. అది ఒకటి పీడిఎఫ్లో ఉన్నటువంటి నెగిటివ్. అయినప్పటికీ కూడా నేను పీడిఎఫ్ ఇస్తాను, ప్రతి వీడియోకి కూడా మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. సపోజ్ వీడియో క్లాసెస్ చూసేటప్పుడు ఎకానమీని నేను ఆర్డర్ వైజ్, సిలబస్ వైజ్ ఇచ్చాను, పూర్తిగా చూస్తూ ఉండండి. సో ఎకానమీని ఎట్ ఏ టైం మీరు చదువుకుంటూ పోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం నేను ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను పాత ఉన్నవి మొత్తం చూడండి, అండ్ చాప్టర్ వైజ్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోతూ ఉంటాను. ఫస్ట్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేశాను నేను. సో ఆ వీడియోస్ మీరు కంటిన్యూగా ఎగ్జామ్ అయిపోయే వరకు వస్తూనే ఉంటాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎవల్యూషన్ టాపిక్, డైనమిక్ టాపిక్, ప్రతిదీ కూడా ఎగ్జామ్ వరకు చదవాల్సిందే. ఎగ్జామ్ లోపు మీకు కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి, దాన్ని చూస్తూనే ఉండండి. పాలిటీ మీకు ఇప్పుడు ప్రజెంట్ లెవెల్ 1 ఉన్నాయి, లెవెల్ 2 కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. May 10th నుంచి ఈ లెవెల్ 2 అనేవి అప్రాక్సిమేట్గా అప్లోడ్ అవడానికి అవకాశం ఉంటుంది. May 10 or 15th నుంచి ఈ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయండి, అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో జూన్ అండి,
సో మే లాస్ట్ కల్లా పాలిటీ సిలబస్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. లెవెల్ 1 ఆల్రెడీ ఉంది సిలబస్ మొత్తం, కానీ లెవెల్ 2 ఇంకా చాలా డీటెయిల్డ్గా రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో వాటిని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఏపీ హిస్టరీ ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఏపీ హిస్టరీ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏపీ హిస్టరీ కూడా వాటి ఎట్ ఏ టైం మీరు కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు. ఏపీ హిస్టరీలో ఫస్ట్ 3 చాప్టర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో చూసేటప్పుడు వీడియో క్లాసెస్ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ చూస్తూ ఉంటాం, వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు, ఇలా కాదండి. శ్రద్ధగా చూడాలి చూసేటప్పుడు వీడియో, ఏం పాయింట్స్ చెప్తున్నారో చూడాలి, లింకేజ్ తప్పకోకుండా చూడాలి, అది ఇంపార్టెంట్. సో అది మీరు గమనించాలి వీడియో క్లాసెస్ని వినేటప్పుడు. విని జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్. విని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న ఇబ్బంది లేదు, కానీ పీడిఎఫ్ని కనీసం ఒక వీడియోకి పీడిఎఫ్ని మీరు వీడియో చూసడం అయిపోయిన తర్వాత ఆ పీడిఎఫ్ మీద టిక్స్ పెట్టుకోవడం, దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోవడం చూడాలి. అయితే రివిజన్ చేసేటప్పుడు ఎలా చేయాలి? ఈరోజు ఒక సబ్జెక్ట్ పట్టుకున్నారు. సో ఆ సబ్జెక్ట్ పట్టుకున్నాక ఒక వీడియో క్లాస్ చూసారండి. ఆ వీడియో క్లాస్ చూసిన తర్వాత మీరు రన్నింగ్ నోట్స్ పీడిఎఫ్ చూస్తారు కదా, రెండో వీడియోకి వెళ్ళేటప్పుడు ఆ రన్నింగ్ నోట్స్ కానీ పీడిఎఫ్ని కానీ స్పీడ్గా రివిజన్ చేసుకొని రెండో వీడియోకి వెళ్ళాలి. అప్పుడు కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనండి. సో అది చేయాలి. తర్వాత ఒక చాప్టర్ మొత్తం అయిపోయింది, ఇంకో చాప్టర్కి వెళ్తున్నారు. ఈ చాప్టర్ మొత్తం రన్నింగ్ నోట్స్ ఆర్ పీడిఎఫ్ని స్పీడ్గా చూసుకొని ఇంకో చాప్టర్కి వెళ్ళండి. సో ఒక సబ్జెక్ట్ మొత్తం అయిపోయింది, ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా ఇంకొకసారి రివిజన్ చేసి ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళండి. సో ఇది ఒక పాజిటివ్ వే అవుతుంది అనమాట. తర్వాత టెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా రివిజన్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత టెస్ట్ల విషయానికి వస్తే అండి, టెస్ట్లు ఎప్పుడు రాయాలి? మొత్తం సిలబస్ని 3 కంప్లీట్ అయిన తర్వాత రాయాలి. ఎందుకంటే అండి ఎగ్జామ్ పెట్టేటప్పుడు మీకు ఎకానమీ ఒకటి సపరేట్గా పెట్టరు, ఏపీ హిస్టరీ ఒకటి సపరేట్గా పెట్టరు, సైన్స్ అండ్ టెక్నాలజీ 4 పేపర్లు కూడా ఎట్ ఏ టైం మీకు 1 or 2 డేస్లో ఎగ్జామ్స్ ఉండిపోతాయి, లేదా 1 day 2 daysలో ఎగ్జామ్ అయిపోతుంది. 1 day ఒక 2 పేపర్లు, ఇంకొక 1 day ఒక 2 పేపర్లు అయిపోతుంది అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో మీరు కంటెంట్ సిలబస్ మొత్తం ఆ సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ మొత్తం 4 సబ్జెక్టులు అయిపోయిన తర్వాత రివిజన్లు అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్కి వెళ్తారు. అంతేగాని ఒక సబ్జెక్టు ఒక చాప్టర్ టెస్ట్ సిరీస్కి వెళ్తే మాత్రాన టైం వేస్ట్ కానీ మీకు ఉపయోగం లేదు. సో మనకి ఎగ్జామ్లో మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత 4 నుంచి ఒకేసారి టెస్ట్ అడుగుతున్నారు కాబట్టి మనం కూడా అలానే 10 గ్రాండ్ టెస్టులు రాద్దాం ఎస్వీఆర్ అకాడమీలో. ఓకేనండి. మేము 10 గ్రాండ్ టెస్టులు ప్రొవైడ్ చేస్తాం. 10 గ్రాండ్ టెస్టులు ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, మొత్తం స్టేట్మెంట్ వైజ్ లాగే క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్డెప్త్గా ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్లో 4 పేపర్లు ఉన్నాయి. 4 పేపర్లో 475, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ కలిపి 475 అంటే 300 క్వశ్చన్లు. ఒక్కొక్క క్వశ్చన్ 4 క్వశ్చన్లతో సమానం, ఎందుకంటే 4 స్టేట్మెంట్లు అడుగుతాం కాబట్టి. అంటే ఒక్కొక్క క్వశ్చన్లో 4 కాన్సెప్ట్లు కవర్ అవుతాయి. సో ఇక్కడే మీకు చాప్టర్ వైజు, సబ్జెక్ట్ వైజు మొత్తం కంప్లీట్గా డీటెయిల్డ్గా 10 గ్రాండ్ టెస్టుల్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 1200 క్వశ్చన్స్ వస్తాయి. 1200 క్వశ్చన్స్ ఇంటూ 10 గ్రాండ్ టెస్టులు, మొత్తం 12,000 క్వశ్చన్లని ఈ 4 సబ్జెక్టుల నుంచి అడుగుతాం. సో ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 1200 క్వశ్చన్లు వస్తాయండి మీకు. సో దాదాపుగా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి మీకు 10 గ్రాండ్ టెస్టులు వస్తాయి, అవునా? సో మొత్తం ఒక్కొక్క దాని నుంచి మొత్తం కలిపి 12,000 క్వశ్చన్లు రాస్తున్నట్టు అర్థం అనమాట. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో చాలా డీటెయిల్డ్గా 10 గ్రాండ్ టెస్టుల్లోనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఏ టెస్ట్ నుంచి కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావండి, ఇండైరెక్ట్గా ఆ కాన్సెప్ట్ నుంచి వస్తాయి. ఎవరు పెట్టినా అంతే, మేము వస్తాయి 10 గ్రాండ్ టెస్టుల నుంచి అయితే ఎవరు చెప్పకూడదు, చెప్పరు కూడా. సో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసేవాళ్ళు. సో ఆ 10 గ్రాండ్ టెస్టుల నుంచే రావు, ఆ 10 గ్రాండ్ టెస్టుల నుంచి ఉన్న కాన్సెప్ట్స్ వస్తాయి. ఆ 10 గ్రాండ్ టెస్టులు రాయటం వల్ల ఏ కాన్సెప్ట్ మీరు చదవలేదో ఆ కాన్సెప్ట్ని మళ్ళీ చదువుకోవాలి టెస్ట్ అయిపోయిన తర్వాత. అది రీవెరిఫికేషన్ అంటే. సో టెస్ట్ రాశారు, మీ ఎబిలిటీని చెక్ చేసుకున్నారు, ఇక్కడ మీరు తెలియని ఏరియా వచ్చింది, ఆ ఏరియాని మనం అర్థం చేసుకొని దాన్ని చదువుకోవాలి. అది టెస్ట్ యొక్క ఉద్దేశం. అంతేగాని టెస్ట్ రాస్తే దాన్ని బట్టి పట్టమని కాదు. ఓకేనండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీలో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోర్సుని నేను పర్చేజ్ చేసి చూపిస్తాను. మిగతా కోర్సులన్నీ కూడా మీరు కావాల్సిన కోర్సుని అలానే పర్చేజ్ చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in URL ప్లేస్లో అయినా దీన్ని టైప్ చేయొచ్చు. ఇలా టైప్ చేస్తే మనకి svracademy.in అని ఓపెన్ అవుతుంది. svracademy.in దీన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం 2 బటన్స్ వస్తాం, లాగిన్ అండ్ రిజిస్టర్ అని. ముందు రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి మనం రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పేరుని ఇక్కడ టైప్ చేయండి. మీ పేరుని టైప్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయండి.
ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. మీ మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ కోర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్. అండ్ ఇక్కడ క్యాప్చా ఉంది, దాన్ని ఎంటర్ చేయండి 5033, దాన్ని సబ్మిట్ చేయండి. మీకు వ్యాలిడ్ క్యాప్చా వచ్చింది, ఓకే బటన్ని ప్రెస్ చేయండి. మీకు ఏ కోర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్సుకు సంబంధించినటువంటి పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్ యాప్ యూజ్ చేసి కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్స్ కానీ, ఇలా ఏ విధంగా అయినా కానీ మీరు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ కోర్స్ ఓపెన్ అవుతుంది. అది ఎలా ఉంటుందో ఒకసారి చూసి .inలో మీరు రిజిస్టర్ అయ్యారు. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ బటన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, అవునా? ఈ లాగిన్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సింపుల్గా మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. మీ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. మీరు ఏ కోర్స్ కొన్నారో ఆ కోర్స్ ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసిన తర్వాత కూడా ఇట్లా ఓపెన్ అవుతుంది, లేదా మీరు లాగిన్ బటన్ క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేసినా ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పోస్టర్ మీద మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మనకి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టులన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎకానమీకి సంబంధించిన ఇండియన్ ఎకానమీ, ఎకానమీకి సంబంధించిన ఏపీ ఎకానమీ, ఎకానమీకి సంబంధించిన కరెంట్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లోనే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ సపరేట్గా ఉంటుంది. ఇండియన్ పాలిటీ, కరెంట్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ, ఇలా మొత్తానికి మనకి 4 సబ్జెక్టులు కవర్ అయినాయి. ఎకానమీకి సంబంధించిన 3, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ కలిపే కాబట్టి 4-5 సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ పాలిటీ, కరెంట్ పాలిటీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. సపోజ్ నేను ఎకానమీని ఓపెన్ చేస్తాను, చూడండి. ఎకానమీని ఓపెన్ చేస్తే ఇట్లా ఎకానమీ సిలబస్ ఏ విధంగా చదవాలి మీరు అనే దాంతో పాటుగా సో ప్రతిదాన్ని కూడా సిలబస్ వైజ్గా నేను ఇట్లా అరేంజ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ 86 వీడియోస్ ఉన్నాయి ఇండియన్ ఎకానమీకి సంబంధించి. సో ఒక్కొక్క వీడియోని మీరు చూడాలంటే సపోజ్ ఫస్ట్ వీడియోని నేను సెకండ్ వీడియోని ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మనకి నేషనల్ ఇన్కమ్ అనేది. సో మీరు ఇట్లా టైప్ చేసి చూస్తే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ టాపిక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు వెనక్కి వెళ్ళొచ్చు, ఇట్లా వెనక్కి వెళ్ళొచ్చు. ఇక్కడ వెనక్కి వెళ్ళాం. సపోజ్ ఏపీ ఎకానమీ చూడండి, ఈ ఒక 19 వీడియోస్ ఉన్నాయి. అండ్ కరెంట్ ఎకానమీ చూడండి, ఈ ఒక 27 వీడియోస్ ఉన్నాయి కరెంట్ ఎకానమీ. సో దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇటు ఇట్లా మీకు కంటిన్యూ కనిపిస్తూ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ దాంతోపాటు ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ కూడా మీకు ఇట్లా వీడియోలు కనిపిస్తాయి. దాంతోపాటు కరెంట్ పాలిటీ కూడా ఇట్లా మీకు కనిపిస్తాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చూడండి, హిస్టరీ మొత్తం ఇట్లా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా మీరు ఏ సబ్జెక్ట్లో ఎలా ఉండింది, ఏంటి, సిలబస్ ప్రకారం అరేంజ్ చేశారా లేదా, ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఏ వీడియోని క్లిక్ చేసినా కానీ మీకు ఇట్లా వీడియో అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట ర్యాండమ్గా. సో ఆ వీడియోని మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఇలా మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీరు చూసుకోవాల్సిన స్టేటస్ ఇది. సో వీడియోస్ మీరు ఎలా చూసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా మీకు వన్స్ మేము అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ వస్తాయి. మీరు ఎవ్రీడే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి టెలిగ్రామ్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ స్టడీ మెటీరియల్స్ ఈ స్టడీ మెటీరియల్ కాలంలో ఉంటాయన్నమాట. సో ఎవరైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు డాష్ బోర్డ్ క్లిక్ చేసి వేరే కోర్స్ ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసిన కోర్స్ మీద మీకు బై ఆప్షన్ చూపించదు. ఆల్రెడీ ఏదైతే మీరు పర్చేజ్ చేయలేదో ఆ కోర్స్ మీద బై ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఏది కావాలంటే ఆ కోర్స్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో డాష్ బోర్డ్ నుంచి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.